హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి నది ఓ పవిత్రమైన నది. మహారాష్ట్రలోని త్రయంబకలో జన్మించి తెలంగాణను దాటి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్స్. గోదావరి నది యొక్క డిశ్చార్జి కెపాసిటీ నార్మల్గా అయితే 3000 to 10,000 క్యూసెక్స్ వరకు ఉంటుంది. అదే వర్షాకాలంలో అయితే దాదాపు 28 lakhs నుంచి 36 lakhs క్యూసెక్స్ వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ నది నుంచి 500 to 700 TMC ఆఫ్ వాటర్ ఏ అవసరానికి వాడకుండా వృధాగా బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతున్నాయి. అదే సమయంలో రాయలసీమ మరియు ఏపీలోని ఇంకా కొన్ని ప్రాంతాలలో డ్రై సీజన్స్లో నీళ్లు లేక రైతులు కేవలం ఒక పంటనే పండిస్తూ కరువులతో బాధపడుతున్నారు. ఉన్నవానికి మరీ ఎక్కువ, లేనివానికి మరీ తక్కువ అంటారు కదా. అదేవిధంగానే మన రైతులు కరువులతో బాధపడుతుంటే గోదావరి నీళ్లు మాత్రం వృధాగా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నాయి. అందుకే గోదావరిని కృష్ణానదితో కలపాలనుకున్నారు. ఇదంతా ఇప్పటి ఆలోచనలు కాదు. ఎప్పుడో 1940లోనే మద్రాస్ ప్రెసిడెన్సీ వారు నదుల అనుసంధానం అనే దాంట్లో భాగంగానే గోదావరిని కృష్ణానదిలో కలపాలనుకున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న చీఫ్ ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్ 1941లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే చేశాడు. ఈయన పోలవరం దగ్గర ఉన్న గోదావరి నదికి డ్యామ్ కట్టి రిజర్వాయర్ని ఏర్పాటు చేసి అక్కడ స్టోర్ అయిన వాటర్ని 1.4 lakh hectares ల్యాండ్కి నీటిపారుదల కల్పించి అలాగే 40 megawatts ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయాలని, ఇంకా ముఖ్యంగా ఎక్కువగా స్టోర్ అయిన వాటర్ని కృష్ణానదికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్నారు. అప్పుడు ఉన్న రేట్లను బట్టి ఈ ప్రాజెక్టుకి 129 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. డ్యామ్ కట్టే ప్రాంతంలో రాముడు తిరిగాడని, అలాగే రిజర్వాయర్ వాటర్ హెవీ అయినప్పుడు భద్రాచలంలో ఉన్న రాముని పాదాలను తాకుతాయని ఈ ప్రాజెక్టుకి రామపాద సాగర్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ని 1941లోనే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత 1980లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి పునాది రాయి వేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత 2004లో ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం స్కీమ్ కింద ఈ పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించాలని అనుకున్నారు. మొత్తం దాదాపు 8,200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే ముందుగా క్లియరెన్స్ పర్మిషన్స్ కావాలి. అందుకని ఈయన మొదటగా ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి కావాల్సిన క్లియరెన్స్ పర్మిషన్స్ కోసం కష్టపడ్డాడు. చివరికి అన్ని పర్మిషన్స్ వచ్చాయి. కానీ అప్పుడే రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ కోసం 2007 నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2014 మార్చిలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. స్టేట్లో ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ వస్తే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. 2009లో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయిన తర్వాత మళ్ళీ నిర్మాణాన్ని ప్రారంభించారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత తెలంగాణలోకి వచ్చిన 7 మండల ప్రాంతాలు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మునిగిపోయే అవకాశం ఉందని, అందుకే అవి కూడా ఏపీలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్కి ఏ అబ్స్ట్రక్షన్స్ రావని చెప్పి వాటిని కూడా ఏపీలో కలపడానికి ఒక చట్టాన్ని పాస్ చేసింది. దీని గురించి అప్పుడున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తిరస్కరించారు. కానీ చివరికి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాంతాలను ఏపీలో కలిపింది. మే 20, 2014లో యూనియన్ క్యాబినెట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని స్థాపించింది. ఆ తర్వాత చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్కి నిర్మించడానికి కావాల్సిన స్థలాన్ని సంపాదించి నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా గోదావరి నీటిని కృష్ణానదిలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్స్ చాలా స్లోగా పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు నవయుగ ఇంజనీరింగ్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. 2018 కల్లా డయాఫ్రామ్ వాల్ పూర్తయింది. స్పిల్వే మరియు కాఫర్ డ్యామ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో సీఎం అయ్యాడు. ఈయన కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కొనసాగించాడు.
కానీ జగన్ గారు ముందుగా ఉన్న నవయుగ కాంట్రాక్ట్ని తీసేసి మెగా కంపెనీకి టెండర్ ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు కాంట్రాక్టర్ మార్చొద్దని, అలా మారిస్తే ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతాయని, వారు కట్టిన దానికి వీరు కట్టేదానికి సాంకేతిక లోపాలు వస్తాయని హెచ్చరించారు. కానీ వినకుండా వేరే వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. 2019 నుంచి ప్రాజెక్టు పనులు కూడా చాలా ఆలస్యంగా జరిగాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏపీలో మొత్తం 276 విలేజ్ల ప్రాంతం ప్రజలు వాళ్ళ సొంత స్థలాన్ని వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి. వీటిలో కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రమే వేరే ప్రాంతాలకి తరలించబడ్డారు. చాలా కుటుంబాలనైతే తరలించారు, కానీ నిజంగా వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు కొత్తగా ఇచ్చిన ఇళ్లల్లో సరైన సౌకర్యాలు లేవని, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదని చెప్తున్నారు. అలాగే గోదావరి ఉపనదులు ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలో కూడా ప్రవహిస్తున్నాయి. కాబట్టి పోలవరం రిజర్వాయర్లో ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఆ వరదల వల్ల తగ్గు ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సాలోకి వస్తాయని ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపమన్నారు. దీనికి సమాధానంగా ఏపీ ప్రభుత్వం ఒడిశా మరియు ఛత్తీస్గఢ్లో ఏ ప్రాంతాలు అయితే మునిగిపోవడానికి దగ్గరగా ఉన్నాయో వాటికి నష్టపరిహారం ఇస్తానని చెప్పింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని ఉపయోగాలో అలాగే నష్టాలు కూడా ఉన్నాయని మొదటగా కొంతమంది విమర్శించారు. అవేంటంటే, ఈ ప్రాజెక్టు వల్ల చాలామంది ప్రజలు తమ వారసత్వ ఇళ్ళని, స్థలాలని కోల్పోతారని, అలాగే చాలా ప్రాంతాల్లో పురావస్తు సంబంధించిన సైట్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల ఇవన్నీ కోల్పోతామని వాదించారు. కానీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలున్నాయని భావించి ఖచ్చితంగా నిర్మించాలని అనుకుంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వస్తే, ఈ ప్రాజెక్టులో స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, 2 కాఫర్ డ్యామ్స్ చాలా ముఖ్యమైనవి. మామూలుగా అయితే స్పిల్వే లేదా డ్యామ్ని నది ప్రవహించే ప్లేస్లోనే కట్టాలి. డ్యామ్ కట్టాలంటే నది లోపల భాగం చాలా గట్టిగా ఉండాలి. అలా అయితేనే డ్యామ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ పోలవరం ప్రాజెక్టుకి ఎంచుకున్న ప్లేస్లో నది కింద మట్టి ఎక్కువగా ఉండి గట్టిగా లేదు. నదికి రైట్ సైడ్ ప్రాంతంలో గట్టిగా ఉంది. అందుకని వారు స్పిల్వేని నదికి రైట్ సైడ్లో నిర్మించారు. ఈ స్పిల్వే యొక్క లెంత్ వచ్చేసి 1.1 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అలాగే స్పిల్వేకి 48 రేడియల్ గేట్స్ ఉన్నాయి. స్పిల్వే యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, అక్కడ రిజర్వాయర్లో ఎక్కువ వాటర్ని, ఫ్లడ్ వాటర్ని గేట్స్ ద్వారా కిందకి పంపించడం. ఈ స్పిల్వే యొక్క డిశ్చార్జ్ కెపాసిటీ 50 lakh క్యూసెక్స్ వరకు ఉంటుంది. తర్వాత డయాఫ్రమ్ వాల్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద భూమి లోపల వాటర్ లీక్ అవ్వకుండా, అలాగే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి నిర్మించారు. ఈ డయాఫ్రమ్ వాల్ని 100 మీటర్స్ లోతు వరకు నిర్మించారు. నెక్స్ట్ వచ్చేసి 2 కాఫర్ డ్యామ్స్. ఈ కాఫర్ డ్యామ్స్ వాటర్ని లోపలికి ఎంటర్ కాకుండా డైవర్ట్ చేయడానికి వాడతారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వాటర్ పైన కట్టలేం కాబట్టి ఒక డ్రై ఏరియా క్రియేట్ చేయడం కోసం అప్పర్ కాఫర్ డ్యామ్ ద్వారా వాటర్ని డైరెక్ట్ ఫ్లో నుంచి ఆపి స్పిల్వే వైపు డైవర్ట్ చేసి, అలాగే డౌన్ స్ట్రీమ్ నుంచి వాటర్ వెనుక నుంచి రాకుండా లోవర్ కాఫర్ డ్యామ్ని నిర్మించి ఒక డ్రై ఏరియాని క్రియేట్ చేస్తారు. ఈ కాఫర్ డ్యామ్స్ టెంపరరీ స్ట్రక్చర్స్, కేవలం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టేంత వరకు వాటర్ ఎంటర్ కాకుండా ఉండడానికి నిర్మించారు. తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ని నిర్మిస్తారు. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని సాయిల్ మరియు రాక్స్తో నిర్మిస్తారు. ఒకవేళ ఈ డ్యామ్ పూర్తయితే వాటర్ని డౌన్ స్ట్రీమ్కి రాకుండా ఆపి వాటర్ని స్టోర్ చేస్తుంది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ టోటల్ లెంత్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనం ముందుగా గోదావరిలోని వాటర్ని కృష్ణా నదిలోకి తరలించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా. అందుకోసమే రైట్ మెయిన్ కెనాల్ని నిర్మించి దాని నుంచి కృష్ణా నదికి వాటర్ పంపించడానికి ప్లాన్ చేశారు. రైట్ మెయిన్ కెనాల్ వచ్చేసి 178 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. రైట్ మెయిన్ కెనాల్ నుంచి 80 టీఎంసీ ఆఫ్ వాటర్ కృష్ణా నదికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ కెనాల్ కేవలం వాటర్ని కృష్ణా నదికి ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా వెస్ట్ గోదావరి మరియు కృష్ణా జిల్లాలో 3.2 lakh ఎకరాలకి నీటిపారుదల సహాయం అందించడానికి రూపొందించారు. ఇరిగేషన్కి అవసరపడడమే కాకుండా రైట్ మెయిన్ కెనాల్ వెస్ట్ గోదావరి మరియు కృష్ణా జిల్లాలకు త్రాగునీటిని కూడా అందిస్తుంది. ఇక లెఫ్ట్ మెయిన్ కెనాల్ విషయానికి వస్తే, ఈ కెనాల్ 181 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది.
ఈ కెనాల్ ద్వారా ఈస్ట్ గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాలకి 4 లక్షల ఎకరాల్లో నీటిపారుదల సహాయం ఏర్పడింది. అలాగే 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీస్కి వాటర్ సప్లై చేస్తుంది. ఈ 2 కెనాల్స్ కూడా ఇంకా పూర్తవ్వలేదు. వీటికి కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పక్కన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మించాలని ప్రపోజ్ చేశారు. అందుకనే పవర్ హౌస్ని నిర్మించారు. కానీ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిర్మించాలని అనుకున్నా వాయిదాలు పడుతూనే ఎప్పుడో పూర్తవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తవ్వలేదు. అసలు ఎందుకు పూర్తవ్వలేదని గమనిస్తే చాలానే కారణాలు కనిపిస్తాయి. ముందుగా ఈ ప్రాజెక్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే కొన్నిసార్లు అంత అమౌంట్ స్పెండ్ చేయలేక డిలే అయ్యి ఉండొచ్చు. ఈ ప్రాజెక్టు ఆలస్యం అవ్వడానికి ఎక్కువ మనీ ఖర్చు అవ్వడమే ఒక రీజన్ అయితే, కాంట్రాక్టర్స్ని మార్చడం ఇంకొక రీజన్ని కొందరు అంటున్నారు. నవయుగ కంపెనీ చాలా ఫాస్ట్గా పనిచేసేది. కానీ వైఎస్ జగన్ గారు వచ్చాక ఆ కాంట్రాక్టర్స్ని మార్చడం వల్ల వేరే వచ్చిన కాంట్రాక్టర్స్ చాలా స్లోగా పనిచేశారు. అదే సమయంలో కరోనా వచ్చి పనులు ఇంకా స్లో అయ్యాయి. సో ఇలా అన్నీ కలగలుపుకొని ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజలకి ఎవరికైతే కంపెన్సేషన్ ఇవ్వలేదో వారందరికీ సరైన సదుపాయాలను కల్పిస్తామని, అలాగే ఈ ప్రాజెక్టుని 2027 నాటికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకి చాలా ఉపయోగాలున్నాయి. అదేవిధంగా సొంత ఊళ్ళను వదిలేసిన వారికి బాధలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు. పోలవరం ప్రాజెక్టుపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.